ప్రజల్లో ఆందోళన ఉందా నిజంగా? దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? కూటమికి ఓటేస్తే జరిగే నష్టం ఏంటి ఆ పర్టికులర్ ఇష్యూలో? నిజంగా ఈరోజు సిఏకు సంబంధించింది కూడా మరి ఆ రోజు కూడా అనేక సందర్భాల్లో కూడా మనం కూడా చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు సిఏకు మద్దతు ఇచ్చిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఆ సిఏఏ చట్టం ఒక ముస్లింల పట్ల ఒక ప్రమాదంగా మారుతుందని చెప్పి మరి ఆ రోజు ఎవరు కూడా ఊహించలేదు. తర్వాత వచ్చిన పరిణామాలు మరి ఆ ముస్లింలలో ఒక అభద్రతా భావం వాళ్ళలో చూసి, వాళ్ళ ఆందోళన చూసి మరి మా ముఖ్యమంత్రి గారు కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది, ఇది మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం, మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, నేను మీకు అండగా ఉంటాను అని చెప్పి అనేక సందర్భాల్లో మరి కడపలో ఒక బహిరంగ సభలో కూడా చెప్పారు. కొందరు మన ముస్లిం సోదరులు ఆయన్ని రిప్రజెంటేషన్ ఇస్తే మరి అక్కడ బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. మరి ఆ పరిస్థితి నుంచి మరి ఎన్ఆర్సీ ఎన్పిఆర్కు సంబంధించి ఒక రెజల్యూషన్ కూడా మన అసెంబ్లీలో కూడా పాస్ చేయడం జరిగింది. మరి ఈ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ మేము ఈ రాష్ట్రంలో అమలు పరచము, దీన్ని అబౌన్స్లో పెడుతున్నామని చెప్పి కూడా ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది. మరి ఈరోజు అదే ప్రతి సందర్భంలో కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తారు, మైనార్టీలకు ఎలాంటి హానికరమైన ఎలాంటి భవిష్యత్తు ఎలాంటి హానికరమైన ఎలాంటి చట్టాలు ఉన్నా కూడా దాన్ని మేము ఖచ్చితంగా తిరస్కరిస్తాము. ఎందుకంటే మొన్న రీసెంట్గానే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి కొద్దిగా బాగా చర్చ జరిగింది. ఆ బిల్స్ కూడా వస్తాయి లాస్ట్ లోక్సభ సెషన్స్లో వస్తాయి. నెక్స్ట్ వస్తే మేము చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటామని బీజేపీ చెప్తోంది. అప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అప్పుడు కూడా మా ముస్లిం సోదరులు కొద్దిగా ఇంటలెక్చువల్స్ మత గురువులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. మరి ఆ సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్గా చెప్పారు, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆ బిల్కు సంబంధించి డ్రాఫ్టింగే జరగలేదు, మరి ఆ డ్రాఫ్టింగ్ ఏముందన్నో కూడా మనకు తెలియని పరిస్థితి. మరి అలాంటిది మీకు ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా మరి మైనార్టీలకు ఏదైనా హాని కలిగించే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా దాన్ని మేము వ్యతిరేకిస్తాము అని చెప్పి కూడా మరి ఆనాడు మన మత పెద్దలతో ఇంటలెక్చువల్స్తో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సో మైనారిటీలకు వైసీపీనే భద్రత, ఖచ్చితంగా కూటమి వస్తే ప్రమాదం. ఒక సెక్యులర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలను సమానంగా చూసుకుంటూ మరి సమానంగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి సేఫెస్ట్ హ్యాండ్స్లో ఈరోజు మనం ఉన్నాం. మరి ఇంతకన్నా సేఫెస్ట్ హ్యాండ్స్ మనకు దొరకదు మైనార్టీలకు, మరీ ముఖ్యంగా మైనార్టీలకు. అందుకే మైనార్టీలు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు కొందరు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కానీ ముసుగు తీస్తే అది వేరే రకంగా కనిపిస్తుంది. నెక్స్ట్ అదే అడగబోతున్నాను నేను. అవినాష్ రెడ్డి గారి పైన చాలా పెద్ద ఎలిగేషన్ కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు చేస్తున్నారు, ప్రధానంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి. అది మీకు ఈ జిల్లాలో నష్టం కలిగించదా? మాకు ఏం నష్టం కలిగించదండి, ఏం లేదు. ఇప్పుడు ఒకటే, ఈరోజు షర్మిలమ్మ గారి ప్రతి మాట, ఆమె మాట్లాడే ప్రతి మాట ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు కాదు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్టే. షర్మిలమ్మ గారు మాట్లాడక మునుపే ఈ మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడేశాడు. మరి అదే స్క్రిప్ట్ ఈరోజు మళ్ళీ షర్మిలమ్మ గారితో మాట్లాడిస్తున్నారు, సునీతమ్మ గారితో మాట్లాడిస్తున్నారు. మరి ఎంత దారుణం అంటే, ఒక వ్యక్తి నేను హత్య చేశాను అని ఒప్పుకొని నేనే చేశాను హత్య అని చెప్పుకున్న వ్యక్తికి వాళ్ళు అండగా నిలబడ్డారు. మరి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, కేవలం ఆరోపణ మాత్రమే. మరి అలాంటి పరిస్థితిలో ఒక సౌమ్యుడు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మన పార్లమెంట్ సభ్యుడు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసము? మరి ఎలా ఒక హంతకుడుగా సంబోధించడం అనేది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచన చేయాలి. అవినాష్ రెడ్డి గారితో మీరు చాలా క్లోజ్గా ఉంటారు. ఏంటి అవినాష్ రెడ్డి గారు ఈ పర్టికులర్ ఇష్యూలో ఎలా ఫీల్ అవుతుంటారు? ఏంటి ఆయన అసలు ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి?
నిజంగా చాలా చాలా హర్ట్ అయ్యాడు. నిన్ననే మన సీఎం గారు కూడా పులివెందులలో చెప్తూ చాలా చిన్న పిల్లవాడు, అతని భవిష్యత్తు నాశనం చేస్తున్నారు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఈరోజు ఇలాంటి ఎవిడెన్సెస్ లేవు. మరి ఎందుకో ఎవిడెన్స్ అందరికి ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ కారణాల చేత వివేకానంద రెడ్డి గారు హత్య కాబడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏంటవి? అదే ఆయన సెకండ్ మ్యారేజ్. మీ టౌన్లోనే ఉంటుందంట ఆవిడ ఎవరో. సెకండ్ మ్యారేజ్ ఇక్కడ కడప టౌన్లోనే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి ఒక బాబు ఉండాడు. మరి అవన్నీ కూడా మరి ఆ కుటుంబ సభ్యులు దాన్ని స్వీకరించలేదు. మరి అందరికీ తెలిసిన వాస్తవాలు. మరి 6 నెలల మునుపే మరి ఆయన నుంచి అన్ని ఏంటి చెక్ పవర్ కూడా తీసుకున్న పరిస్థితి. మెయిన్ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయంటే ప్రాపర్టీ డిస్ప్యూట్. సో ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మరి ఆ ఎవరైతే రెండవ భార్య మరి ఆ పిల్లలు ఎక్కడ వీళ్ళందరూ కూడా హక్కుదారులు అవుతారు ఈ ప్రాపర్టీస్లో అని చెప్పి మరి ఇప్పుడుండే సునీతమ్మ కానీ మరి వాళ్ళ అల్లుడైన రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక అభద్రతా భావానికి గురి కావడము. మరి ఈ రకంగా చూస్తే ఇవన్నీ ఫ్యాక్ట్స్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలుసు, అందరికీ తెలిసిన వాస్తవాలే. మరి ఈరోజు వాళ్ళు వేరే రకంగా చిత్రీకరించి ఈరోజు చెప్తున్నారు తప్ప ఎందుకు జరిగాయి, ఏ కారణాలతో జరిగాయి, వాళ్ళలో మనస్పర్ధలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి అనేది ఆ కుటుంబంలో అందరికీ తెలిసిన విషయం. గొడవలు నిజం, రెండో పెళ్లి నిజం, ఇవన్నీ ఓకే. బట్ హత్య చేయాల్సిన అవసరం, హత్య చేసే పరిస్థితిలోకి వాళ్ళు వెళ్తారా అనేది పాయింట్. వెళ్తారా అనేది ఎందుకు వెళ్ళారండి? ప్రాపర్టీల కోసం ఎందుకు వెళ్ళరు? మరి అదే కదా పెద్ద ప్రశ్న. మరి అవినాష్ రెడ్డి గారికి ఎందుకు ఎంపీ సీట్ అని చెప్తున్నారు కదా? ఎంపీ కోసం ఆయన ప్రచారం చేసి వచ్చాడు కదండి. ఆయన ప్రచారం చేసి వచ్చాడు కదా. అవినాష్ రెడ్డి గారి కోసం ప్రచారం చేసి వచ్చాడు కదా. అప్పుడేమి అప్పటికి డిసైడ్ అయిపోయింది కదా. ఆల్రెడీ డిసైడెడ్. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అప్పటికే ఒకసారి ఎంపీ సిట్టింగ్ ఎంపీ మళ్ళీ కంటెస్ట్ చేయబోతున్నారు. బట్ ఆ పాయింట్ తీసుకొస్తున్నారు కంటిన్యూస్గా వాళ్ళు. అదే ఇవన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప మరి ఇవన్నీ కూడా ప్రజలకు, మన జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలుసు, మన జిల్లాలో ఉండే ప్రజలకు అందరికీ తెలుసు, వాస్తవాలన్నీ తెలుసు. ఈరోజు వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఈ జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మరి షర్మిలమ్మ కానీ సునీతమ్మ కానీ ఎంత చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. రైట్ సార్, చివరిగా ఎక్కువ టైం తీసుకుని ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నారు మీరు. చివరిగా అమ్జద్ పాషాకి కడప ప్రజలు ఎందుకు ఓటేయాలి అంటే ఒక 2 బుల్లెట్ పాయింట్స్ ఏం చెప్తారు? అమ్జద్ బాషాకు ఎందుకు ఓటు వేయాలి అంటే అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండడం, మేము కూడా రాజకీయ నేపథ్యం కలిగిన ఫ్యామిలీయే, మేము కూడా అనేక రాజకీయ నాయకుల కాడ మేము కూడా పనిచేసిన వాళ్ళమే. గతంలో మేమే మా నాయకులకు చూసాం, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులకు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు అందుబాటులోకి ఉండకపోవడము. అంటే నాయకులు బిజినెస్ పాలిటిక్స్ రెండు కూడా కలిసి చేసే పరిస్థితి ఉండేది. ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఎప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఉండారు, లేదంటే ఎక్కడో ఉండారు, అందుబాటులో ఉండకపోవడము. మరి ఈరోజు ఆ స్థాయి లేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను నేను నా ఆఫీసులో. ఫస్ట్ పాయింట్ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటా. ప్లస్ ఇంకోటి, నా కాడ ఫలానా ఎవరో నా రాజకీయ పార్టీ నాయకుడిని, మా యొక్క లీడర్ను ఎవరినో వెంట పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. ఈ డోర్ ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి ఆ డోర్ క్లోజ్ చేశాను. ఇక్కడే కూర్చుంటాను, ఇదే నా సీటు. నా ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారో కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంటుంది. ఎవరు వచ్చినా నేరుగా నా రూమ్లోకి వచ్చేయచ్చు. ఎక్కడ అపాయింట్మెంట్ అవసరం లేదు, ప్రీ అపాయింట్మెంట్ అవసరం లేదు, ఏదో ఒక నాయకుడిని వెంట పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. ఎవరైనా వాళ్ళ సమస్య తీసుకొని డైరెక్ట్గా నాకు అడిగి రావచ్చు. వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి నేను ముందుంటాను. ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ సంక్షేమం.
ఎలాగో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు గ్రాస్ రూట్ లెవెల్కు అందించగలిగాను. ఉమ్, తర్వాత అభివృద్ధి, ఉమ్. మనం టాప్ ప్రయారిటీ అభివృద్ధి. ఉమ్, ఎవరు కూడా చేయనటువంటి అభివృద్ధి ఉమ్, ఈరోజు నేను నా హయాంలో ఈ 5 ఏళ్లలో, అంటే గత 10 ఏళ్లుగా నేను శాసనసభ్యుడిగా ఉన్నా కూడా ఉమ్, ఆ 5 ఏళ్ళు మా ప్రభుత్వం అధికారం లేదు. ఉమ్, మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉండింది. ఉమ్, మనం ఏదో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మనకు ఎలాంటి పవర్స్ లేకోకుండా, మనకు నిధులు లేకోకుండా ఉమ్. చేసిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసిన సో విషయం. అభివృద్ధి టేస్ట్ చూపించారు. ఎస్, నేను కూడా ఇవాళ నేను నా యొక్క అన్ని పాంప్లెట్స్ కూడా నేను ఉమ్, కడప అభివృద్ధి కొనసాగాలి అంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. నా నినాదం అదే. ఉమ్. ద డెవలప్మెంట్ షుడ్ నాట్ స్టాప్, ఓకే. ఇట్ షుడ్ బి కంటిన్యూడ్. ఉమ్, వెన్ ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ అంటే వెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతేనే ఆ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. డెవలప్మెంట్ చూసి ఓటేయండి, సంక్షేమానికి ఓటేయండి అనేది మా రెండు పాయింట్స్. మేము ఎక్కడ ఏం సో మాట్లాడాలి. రెండు మీవి మేజర్ పాయింట్స్, రెండు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మేజర్ పాయింట్స్. ఎస్, దీస్ ఆర్ ద కీ పాయింట్స్ ఫర్ యూ. ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే డెవలప్మెంట్ ఈరోజు చేశామంటే ఈరోజు మేము మా ముఖ్యమంత్రి గారు మాకు నిధులు ఇచ్చారు కాబట్టి, నిధులు తేగలిగాం కాబట్టి మేము చేయగలుగుతున్నాం ఈరోజు. గతంలో చంద్రబాబు నాయుడు నేను అదే మా నాతో కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్లకు నేను ఒకటే చెప్తున్నా, నా సవాల్ కూడా అదే. నేను ప్రతి సందర్భంలో కూడా మా కంటెస్టెంట్ క్యాండిడేట్ గురించి చెప్పాను. 2014 నుంచి 19 వరకు మీ ప్రభుత్వం అధికారంలో ఉండింది. మరి ఎవరైతే శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నారో ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఆయనకు తెలియకోకుండా ఒక ట్రాన్స్ఫర్ లేదు, ఆయనకు తెలియకోకుండా ఒక చిన్న పని కూడా జరగని పరిస్థితి. మరి అంత కమాండింగ్ పొజిషన్లో ఉండి మరి నువ్వు 2014 నుంచి 19 వరకు కడపకు ఏం చేశావు? ఓకే. ఎంతవరకు నిధులు తీసుకురాగలిగావు? ఒక శ్వేతాపత్రం రిలీజ్ చేయమని చెప్పి. మరి 2019 నుంచి ఇప్పటి వరకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇన్ని కోట్ల రూపాయలు, 2400 కోట్ల రూపాయల అభివృద్ధి మేము చేశాము. 2400 కోట్లు, 2400 కోట్ల రూపాయలతో ఓన్లీ నా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి చేశాము, చేస్తున్నాము, ఇంకా చేయబోతున్నాము. ఇంకా కంటిన్యూస్ వర్క్స్ అది. ఓకే. ఒక్క కడప డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే మన కడపకు వేసవి కాలం వస్తే మనకు చాలా షార్టేజ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. మన మెయిన్ సోర్సెస్ వచ్చేసి పెన్నా రివర్. ఓకే. ఆ పెన్నా రివర్ అనేది వేసవి కాలంలో డ్రై అవుట్ అవుతుంది. దేవుని వల్ల మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్ళు మనకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఈ సంవత్సరం మాత్రమే కొద్దిగా ప్రాబ్లం. ఎందుకంటే వర్షాలు తక్కువ నమోదు కావడం వల్ల, ఈసారి వర్షాలు పడకపోవడం వల్ల ఈసారి మాకు కొద్దిగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం క్రియేట్ అయింది. మరి దీనికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ కింద ఈరోజు బ్రహ్మసాగర్ నుంచి 1.5 TMC అష్యూర్డ్ వాటర్ ఫర్ కడప డ్రింకింగ్ పర్పస్ అని చెప్పి సీఎం గారు జీవో రిలీజ్ చేసి మరి 570 కోట్ల రూపాయలతో పైప్ లైన్ ద్వారా ఈరోజు కడప నగరానికి తాగునీటి కోసం టెండర్లు కూడా అయిపోయాయి. LOI కూడా ఇష్యూ అయిపోయింది. జస్ట్ ద వర్క్ హ్యాస్ నాట్ బీన్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ ఎలక్షన్ కోడ్. పర్మనెంట్ సోర్స్ 24 hours ఆ పనులు అయిపోతే 24 hours మనం కడపలో నీళ్ళు ఇచ్చడానికి మేము కట్టుబడి ఉంటాం.